హృదయపూర్వకమైన వందనాలు. ఎంతమంది ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ సిద్ధమేనా? చేతులు మాత్రం ఎవ్రీ వీక్ సగం సగమే వేస్తున్నాయి, పూర్తిగా మాత్రం ఎవరు లేపట్లేదు. అయితే దేవుని వాక్యం మనకేం సిద్ధిస్తుంది? ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతోను ఆత్మతోనూ సత్యముతోనూ నీ పూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రోజు మనము మన పూర్ణ ఆత్మతో, మన శక్తి ఎంతుందో అంతగా క్లాప్స్ కొట్టాలి, గంభీరంగా దేవుణ్ణి ఆరాధించాలి. మన మనవులు, మన అక్కరలు, మన ఇబ్బందులు ఏమున్నాయో సమస్తమును దేవుని ఎదుట ఉంచితే ఆయన త్వరగా మనకు సహాయం చేయబడు. మన మనవులు ఆలకించే దేవుడు. కళ్ళు మూసుకొని అందరూ ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు స్తోత్రములు. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవా మీకు వందనాలు. ఎన్నిక లేని వారమునైనా అయోగ్యులమునైనా తండ్రి, అయ్యా ఈ ఆదివార కాల సమయంలోనైనా తండ్రి నిన్ను ఆరాధించటకు నాయన, నిన్ను గణపరచటకు నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు వందనాలు. అందరూ చేతులు పైకెత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు స్తోత్రములు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అల్ఫా ఒమేగా మీకు వందనాలు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు 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 తండ్రి దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. అందరూ హృదయపూర్వకముగా మన నోరులు తెరిచి మన దేవుని కొనియాడుతాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవా మీకు వందనాలు నాయన. ఇటు గొప్ప సమయాన్ని దయచేసిన దేవా మీకు వందనాలు. ఇటు సమయాన్ని చూడలేకనైనా మాకంటే గొప్పవారు నాయన తండ్రి యేసయ్యనైనా ఇటు సమయాన్ని చూడలేకపోయినారు. అయ్యా ఇటు ధన్యతలు మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తోత్రములు నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేని వారము నాయన. అయ్యా మా కుటుంబాలతో నాయన మీరు మీ సన్నిధానానికి నడిపించిన విధానములకై మీకు వందనాలు వందనాలు. అయ్యా మీకు స్తోత్రములు నాయన, మీకు వందనములు నాయన. ఏమిచ్చి నీ రుణములు తీర్చుకోలేని వారం అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు 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 అయ్యా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధన
నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. అవును తండ్రి, నువ్వు మస్తుల పైన ఆసీనుడు అయిన దేవుడవు తండ్రి. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ప్రభా, ఈ రోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప వలనే నాయన. మా మంచితనము కాదు ప్రభు, మా గొప్పతనము కాదు నాయన, కేవలం నీ కృపా కనికరంలో వలనే మేము ఇలా ఉన్నాము తండ్రి. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము ప్రభు. తండ్రి, తిరిగి నలిగిన హృదయముతో నాయన నీ సన్నిధిలో ప్రభు తండ్రి ప్రార్థించడానికి నాయన, నిన్ను ఘనపరచడానికి తండ్రి ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభు, అద్భుతాలు చేయగల దేవుడు నాయన. అవును తండ్రి, ఆ రోజు ప్రభు ఇశ్రాయేలు ప్రజలను మీరు పోషించిన దేవుడు ప్రభు. 40 సంవత్సరములు నాయన అరణ్యంలో వారిని నడిపించిన దేవుడు ప్రభు, వారిని తృప్తిపరిచిన దేవుడు నాయన. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఈ రోజు మా కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోనండి నాయన. ప్రభా, ఎవరెవరైతే తండ్రి కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నారో నాయన, వారి భర్తల నిమిత్తం ప్రార్థిస్తున్నారో ప్రభా, భార్యల నిమిత్తం ప్రార్థిస్తున్నారో నాయన, బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నారో ప్రభా, తల్లిదండ్రుల నిమిత్తం ప్రార్థిస్తున్నారో ప్రభా, ఒక్కసారి వారి మొరను ఆలకించుము నాయన. ఒక్కసారి వారి ప్రార్థనని సన్నిధికి దూకవల చేరే కృపను దయచేయము నాయన. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు, అందుని బట్టి నీకు వందనములు నాయన. ఈ రోజు ప్రభా మా సంఘంలో ప్రభా చేస్తున్న ఈ ప్రార్థన నాయన ఒక రోజు సంతోషకరంగా ప్రభా ఆశీర్వాదకరంగా నాయన మా మధ్యలో ఉండడానికి సహాయము దయచేయము నాయన. తండ్రి, ఈ సంవత్సరంలో నాయన మా సంఘంలో గొప్ప మార్పును మేము చూడాలి నాయన. ఎంతో ఆత్మలు రక్షింపబడడానికి సహాయము దయచేయము ప్రభా. యవనస్తులను మీరు పట్టుకొనండి నాయన. ప్రభా, ఈ సంవత్సరంలో యవనస్తులు నీ సన్నిధికి రావడానికి సహాయము దయచేయము, మారు మనసు పొందడానికి దయచేయము నాయన. ప్రభా, వారికి ఉన్న వ్యసనాలను ప్రభా తండ్రి, చెడు స్నేహితులను ప్రభా వదిలేసి నాయన నీవే నిజమైన స్నేహితుడు అని ప్రభా, నీవే లోక రక్షకుడు అని నాయన నీ సన్నిధికి రావడానికి సహాయము దయచేయము నాయన. ప్రభా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా, చిన్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వైశ్యంత కృపను దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రభా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నాయన. చిన్న బిడ్డల ప్రభాను కాపుదలను దయచేయండి ప్రభా. ఎండ దెబ్బ తాకుకున్న నాయన, వడ దెబ్బ తాకుకున్న నీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదే విధంగా ప్రభా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు చేతికి అప్పగిస్తున్నాను నాయన. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రభా, 10th ఎగ్జామ్స్ ఉంటుండగా మీరు సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ప్రతి ఒక్కరు మీ స్వరాలు విప్పి దేవా నీకు వందనములు నాయన. నా కుటుంబంలో కార్యము జరిగించని ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన ఒక రోజు ఫలభరితంగా మారుతుందని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదామా. దేవా, నీకు వందనములు 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 స్తోత్రములు నాయన. ప్రభా, మా చప్పట్ల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను నాయన. దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, నీకు వందనములు 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 తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. ప్రభా, నీ కృపను కాపుదలను మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను. వృద్ధాపంలో ఉన్నవారు ఉన్నారు నాయన, వారి పట్ల నీ కృపను దయచేయండి తండ్రి. నీ కనికరము దయచేయండి ప్రభా. వారికి ఉన్న అనారోగ్యతలు మీరు దూరపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క షుగర్ వ్యాధిని ప్రభా, బీపీని నాయన, కాళ్ళ నొప్పులని నాయన, సమస్తాన్ని ప్రభా స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, దేవ యేసయ్య శ్రమల దినాల్లో మేము ఉంటుండగా నాయన, గృహ కూడికలు జరుగుతుండగా నాయన, ఏ గృహముకి వెళ్ళినా నాయన ఒకవేళ అక్కడ రక్షింపబడని వారు ఉంటే నాయన వాక్యము విని రక్షణ పొందే కృపను దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్కరు ప్రభా వారి మానసిద్ధపడే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, నీ ఆత్మాభిషేకము మా సంఘం పైన దయచేయము నాయన. ప్రభా, లేకపోతే ప్రభా యేసయ్య మా సంఘాన్ని మీరు ఇంకా వృద్ధిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, సంఘ కాపరిని మీరు దీవించండి నాయన. ప్రభా, సంఘాన్ని ప్రభా ఇంకా అభివృద్ధిలోకి నడిపించడానికి కావాల్సిన జ్ఞానాన్ని తనకు దయచేయండి
దయచేయండి ప్రభా. నీ ఏడంతల ఆత్మశక్తిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. అదే విధంగా నాయన గర్భఫలంతో ఉన్న వారిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి యేసయ్య. ఆ బిడ్డ గర్భంలో ప్రభా ఉన్నప్పుడు నాయన కావలసిన మంచి పోషణను మీరు దయచేయండి. తల్లి బిడ్డ కావలసిన మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. గర్భఫలం లేక ఎంతమంది ఉన్నారు నాయన, వారిని ఒకసారి మీరు దర్శించమని వేడుకుంటున్నాను నాయన. నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన ప్రభా. ఒక మాట సెలవిస్తే ప్రభా సమస్తము జరుగుతుంది నాయన ప్రభా. ఈ సంవత్సరంలో ప్రభా ఎవరికైతే గర్భఫలము లేదు నాయన, వారు గర్భఫలముతో నీ సన్నిధిలో సాక్షులుగా నిల్చోబెట్టమని వేడుకుంటున్నాము నాయన. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు విడిపోయాయి తండ్రి యేసయ్య. సంఘంగా ప్రార్థిస్తున్నాము నాయన, ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాము నాయన. ఒక్కసారి మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ కృపను కనికరమును దయచేయమని వేడుకుంటున్నాను. పవన దూర ప్రాంతంలో ఉంటున్నాడు నాయన, రాజన దూర ప్రాంతంలో ఉంటున్నాడు తండ్రి యేసయ్య ప్రభా. వారి పట్ల నీ కృపను కనికరమును దయచేయండి ప్రభా. నీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారు చేయించిన ప్రతి పనుల్లో ప్రభా మీరు వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. అతి ప్రాముఖ్యమైన ప్రభా దేవ సమయంలోకి మేము వెళ్తుండగా నాయన ప్రభా వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను నాయన. ఏ వాక్యము ప్రభా మీరు మా కోసం ఏర్పాటు చేసుకున్నారు తండ్రి, అది మా హృదయంలో నాటబడడానికి సహాయము దయచేయండి నాయన. వ్యర్థమైపోకుండా నాయన ప్రభా అది మా జీవితంలో ఫలభరితంగా మారడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ వారం ఎంతో మంది రాలేకపోయి ఉన్నారు నాయన, వచ్చే వారాన్ని ప్రభా వారిని ప్రభా నీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. వారికి కావలసిన వారి మనసును మీరు దయచేయమని ప్రభా తండ్రి. ఈ ఆరాధనంతని ప్రభా నీ నామముకు మహిమకరంగా ప్రభా నీకు సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘననామంని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.